హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫుడ్ లైసెన్స్ కోసం తెలుసుకుందాం. ముందుగా మన అకౌంట్ని ఫాలో చేసి ఈ వీడియోని లైక్ చేయండి. ఈ రోజుల్లో అందరూ కూడా ఫుడ్ బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. మెయిన్గా హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పికిల్ బిజినెస్ కానీ స్నాక్స్ బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. దానికి మెయిన్గా కావాల్సిన డాక్యుమెంట్ ఏదంటే ఫుడ్ లైసెన్స్. ఈ ఫుడ్ లైసెన్స్ అనేది మన ఎఫ్ఎస్ఎస్ఐ వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తుంటారు. ఎఫ్ఎస్ఎస్ఐలో మనకి మెయిన్గా 3 రిజిస్ట్రేషన్స్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి బేసిక్ రిజిస్ట్రేషన్. ఈ బేసిక్ రిజిస్ట్రేషన్ ఏంటంటే మన యొక్క టర్న్ ఓవర్ కనుక అప్ టు 1.5 crores ఉంటే కనుక మనం ఈ బిజినెస్ రిజిస్ట్రేషన్ మనం తీసుకుంటాం, బేసిక్ రిజిస్ట్రేషన్. సెకండ్ వన్ వచ్చేసి స్టేట్ రిజిస్ట్రేషన్. ఈ స్టేట్ రిజిస్ట్రేషన్లో టర్న్ ఓవర్ అనేది 1.5 crores నుంచి 50 crores వరకు ఉంటే కనుక మీ యొక్క టర్న్ ఓవర్ స్టేట్ రిజిస్ట్రేషన్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో థర్డ్ వన్ వచ్చేసి సెంట్రల్ రిజిస్ట్రేషన్. ఈ సెంట్రల్ రిజిస్ట్రేషన్లో మీ యొక్క టర్న్ ఓవర్ 50 crores అంతకన్నా ఎక్కువ దాటితే కనుక సో మీరు ఏది సెంట్రల్ రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో మెయిన్గా 3 టైప్స్గా డివైడ్ చేశారు మన యొక్క ఈ రిజిస్ట్రేషన్ని. మీకు కనుక ఫుడ్ లైసెన్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. లేదంటే మీరు ఏ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారో మీరు కామెంట్ రూపంలో చెప్తే దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఏంటనేది మేము చెప్తాం. అదేవిధంగా ఈ ఫుడ్ లైసెన్స్కి కావాల్సిన మెయిన్ డాక్యుమెంట్స్ ఏంటంటే మీ యొక్క ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళ యొక్క పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, అదేవిధంగా మెయిల్ అండ్ మొబైల్ నెంబర్తో పాటు వాళ్ళ యొక్క పాస్పోర్ట్ ఫోటో, అదేవిధంగా బిజినెస్ అడ్రస్ ప్రూఫ్ లైక్ ఎలక్ట్రిసిటీ బిల్ కానీ లేదంటే రెంటల్ అగ్రిమెంట్ కానీ, అదేవిధంగా మీరు యొక్క ఏ ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారో ఆ ఫుడ్ యొక్క కేటగిరీస్ కూడా మీరు సబ్మిట్ చేస్తే మనం ఫుడ్ లైసెన్స్ అనేది అప్లై చేస్తాం. దీనికి వితిన్ 2 to 3 డేస్లో మీకు అనేది ఫుడ్ లైసెన్స్ అనేది మేము ప్రొవైడ్ చేయగలుగుతున్నాం. అదేవిధంగా ఇది ఎవ్రీ ఇయర్ అయితే రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే మీరు 2 yearsకి కానీ 3 yearsకి కానీ కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. సో మీకు కనుక రిజిస్ట్రేషన్ కావాలంటే కనుక స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.